హాయ్ హలో అండి. ఈరోజు ఆనియన్ మలాయ్ కర్రీ ఆ, కూర ఆనియన్ మలాయ్ పాలమీగడ మీద తోటి కూర చేసుకోవాలి. కొన్ని చిన్న చిన్న మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకోండి. ఉల్లిగడ్డలు తీసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వాటిని నీట్గా మొత్తం ఒక మంచిగా తీసుకొని పక్కన పెట్టుకొని ఆ విధంగా నీట్గా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వాటి కడిగిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ బౌల్ తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎల్లిపాయ, అందులోకి కొంచెం 5-6 పచ్చిమిర్చీలు వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మర్చిపోయిన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కడాయి వేసుకున్నాక ఒక 2-3 స్పూన్ల 2-3 టీ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మనం ఒక 2 ఎండుమిర్చి, మనం ఇంతసేపు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు ఒక రెక్క మంచిగా మిక్స్ చేసుకోండి. వీటిని అన్నిటిని వేసుకొని ఒక మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. ఆనియన్స్ వేసినాక తర్వాత కొంచెం ఒక 1 మినిట్ 1 సెకండ్ అట్లా గోలించుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 5 to 6 సెకండ్స్ కొంచెం గోలితే ఆయిల్లో మంచిగా గ్రేవీ పడుతుంది. తర్వాత మనం ఆ గ్రేవీ తీసుకున్న తర్వాత ఒక్క చిటికెడు ఒక 2 చిటికెళ్ళ ఉప్పు వేసుకొని మనము మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మంచిగా లోపల కూడా కుక్ అయితే తొందరగా కుక్ అయితే ఉప్పు వేసుకోవడం వల్ల. మళ్ళీ మూత తీసేసుకుంటే ఈ విధంగా గోలిని మంచిగా ఫ్రై అయినాయి ఆనియన్స్. తర్వాత ఉప్పు, కారము, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వీటన్నిటిని యాడ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనము అందులోకి కొంచెం చిటికెడు ఉప్పు, ఇంతసేపు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం వేసుకోండి. తర్వాత పాల మీద మీగడ ఉంటుంది కదా మలాయ్, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక్క చిన్న హాఫ్ గ్లాసు కొన్ని వాటర్ పోసుకోండి. ఎందుకంటే అవంత మంచి గ్రేవీ అవుతుంది, అడుగు పట్టకుండా మంచి గ్రేవీ అవుతుంది. తర్వాత 5-6 పచ్చిమిర్చీలు, పుదీనా ఉంటుంది కదా, పుదీనా పైన వేసేసుకుంటే అయిపోయి కర్రీ ఈజ్ రెడీ. ఇది చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ తినేసాను ఆల్రెడీ. చాలా బాగా అయింది, చాలా బాగా కుదిరింది, యమ్మీగా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.